जननामायनु नारिच्युतमो राजसुतुनि रे जननामायनु नारिच्युतमो
దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వారసులుగా ఎవరుంటారు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క వారసులుగా ఎవరుంటారు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని ఎందుకు చూడాలి? మనం రావాలని చూద్దాము. ఈ జనన ఆయనే అని చెప్పి మనం పాట పాడుకున్నాం కదా. దేవుణ్ణి ఎందుకు మనము చూచే కళ్ళు, ఆయన స్వరము వినే పరిస్థితులు మనకు ఉన్నప్పుడు దేవుడు బాలుడుగా ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఆయన ప్రపంచం అంతా స్టార్ట్ అవ్వక ముందు నుండే ఆయన ఉన్నారు. కానీ మనల్ని చూడడానికి, మనల్ని సరి చేయడానికి, మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు అది కోరుకొని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే ఎవరైతే కోరుకుంటారో ఆయన వారసులుగా ఉంటారన్నమాట. ఆయన వారసులుగా ఉండడానికి ఆయన ఎలా వచ్చారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన మనకి ప్రభువుగా వచ్చున్నారు. ఆయన చూడడానికి మనము ఆత్మీయ నేత్రాలు, జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది, ఆ జ్ఞానేంద్రియాలు లేకపోతే అర్థం కాదు. అదేదో పండగ అన్నట్టుగా చేసుకుంటారు. 5:12 ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట ఉంటుంది. జ్ఞానేంద్రియాలు అనేవి మనకున్నప్పుడు మనం పాలు తాగే పరిస్థితిలో ఉంటే యేసయ్య బాలుడిగానే ఉన్నాడని తలుస్తారు అందరూ కూడా. ఆయన ఎప్పుడే పుట్టారో అనుకుంటారు. ఆయన పుట్టడం కాదు, ఆయన మనలో పుట్టడానికి, అది దానికోసమని మనం క్రిస్మస్ చేసుకుంటాం. కాబట్టి ఎవరికి అలాగ అర్థమవుతుంది ఒక పండగలాగా అంటే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్యం అనమాట. నీతి గల దేవుడు, వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. ఆది యందు వాక్యం ఉండేను అని ఉంది కదా వాక్యం. వాక్యమే దేవుడై ఉండేను. అలాగా ఆది యందే దేవుడు ఉన్నాడు. జలముల మీద అల్లాడొచ్చున్నది అని చెప్పి మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు సృష్టిని కలిగించినప్పుడు చీకటి అగాధము మీద, చీకటి జలముల మీద అల్లాడొచ్చున్నది అని ఉంది అక్కడ వాక్యం. ఆ చీకటిగా ఉన్న ప్రజల మీదకి చాలా వేదనతో అల్లాడుతుంది. ఆది కాండం నుంచి కూడా, ఆదిమ కాలం నుంచి కూడా, సృష్టి ఆరంభం దగ్గర నుంచి కూడా ఎందుకు ఆ విషయాలు ఎవరికి అర్థం అవట్లేదంటే, కారణం ఏంటంటే, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. నీతి వాక్యం అది అంటే పవిత్రంగా పుట్టిన దేవుడు, పరిశుద్ధుడు, ప్రకృతి సంబంధంగా పుట్టలేదు. మనం ప్రకృతి సంబంధంగా పుట్టాము. ప్రజలందరూ కూడా ప్రకృతి సంబంధంగా పుట్టారు, కానీ పరిశుద్ధంగా పుట్టిన వారు భూలోకంలో ఎక్కడా లేరు. పరిశుద్ధాత్మ శక్తి వలన పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరైతే అలాగ దేవునికి ఇష్టంగా ఉంటారో, దేవునికి ఆ ఆత్మీయ నేత్రాలతో అర్థం చేసుకుంటూ పాలు తాగే పరిస్థితి కాకుండా వాక్యమే దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు మనలో ఉంటే దేవుడు మనలో పుడతాడు. పుట్టినప్పుడు అనేక మందిని బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, బంధకాల నుంచి, వ్యసనాల నుంచి, సాతాను పెట్టే బంధకాలను విడిపించవచ్చు అని వాక్యమే దేవుడే ఉన్నాడని వాక్యము బాగా కంఠస్థ పెడతారు. ఆ వాక్యాన్ని అది కంఠస్థ పెట్టగానే ఎలా ఉంటుందంటే, వాక్యము మనం నడిపిస్తుంది. అమ్మో, వాక్య ప్రకారం మనం జీవించకపోతే తెగుళ్ళు వస్తాయి, జీవ గ్రంథంలో మన పేరుండదు అని ఒక భయం వస్తుంది.
కాబట్టి ఆ వాక్యం ఎలా చెప్తుందో అది అలా నడవడానికి వాక్యం అనే దేవుడిని కలిగి ఉండడమే దేవుడు మనలో పుట్టడం. అది మనం అనుక్షణము కూడా చెక్ చేసుకోవాలి, వాక్యం అనే దేవుడు మనకున్నాడా లేదా. కాబట్టి మనం ప్రార్థన చేసినా, ఎవరితోనైనా మాట్లాడినా కొరత లేని ఆత్మని ఇస్తాడట వాళ్ళు దేవుళ్ళు మాటలే పలుకుతారని ఉంది అక్కడ వాక్యం. కొరత లేని ఆత్మలు ఇస్తాను అంటున్నాడు. కొరత లేని ఆత్మలు ఇస్తాడట వాళ్ళ దేవుడు మాటలే పలుకుతారు. ఆ మాటలు ఏం చేస్తాయంటే దేవుడి మాటలు బ్రతికిస్తాయి మనిషిని. మన మాటలు, మన సొంత మాటలు అవి బ్రతికించవు. పర్లేదులేమ్మా, తగ్గిపోతుందిలేమ్మా అని అంటే అవ్వదు. అలా స్వస్థత రాదు, అలా హీలింగ్ రాదు, అలా ఆరోగ్యం రాదు. వాళ్ళు ఏది ఇచ్చినా, అది వాళ్ళు ఏం పెట్టినా, వాళ్ళు ఏం మాట్లాడినా చాలా ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుడు మనలో పుట్టాడా లేదా అని చెక్ చేసుకోవడానికి మనము డిసెంబర్ 1వ తారీఖు నుండి క్రిస్మస్ చేసుకుంటాం. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలు ఎప్పుడు వస్తాయంటే, దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే, ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో, దేవుని మాటలు లోబడతామో. నాకు లోబడని దుష్టుని ఎదిరించండి, మీ ఎదురుని పారిపోతాడని చెప్తున్నారు. ఎవరో ఆటంకపరచరు. అనేకమైన ఆటంకాలు వస్తాయి దేవుని బిడ్డలకి, కానీ ఆటంకపరచకుండా ఉండేది ఏంటంటే దేవుని వాక్యం ద్వారానే. దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దుష్టుడి మీద అధికారం వస్తుంది. అది నిన్ను ఏలుబడి చేసిన, నన్ను ఏలుబడి చేసిన, ఎవరిని ఏలుబడి చేసిన, మీ పక్కింటి వాళ్ళని కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ఎవరినైనా సరే ఏలుబడి చేస్తున్నప్పుడు వాక్యం నీ ఒంటిలో ఉంటే అది రక్షిస్తాడు. వాక్యం అనే దేవుడే మనల్ని రక్షిస్తాడు. అందుకే రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని లూకాసు వార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చెప్పుకున్నాం. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి, ఎప్పుడైతే దూత చెప్పిందో పరలోకం నుండి వచ్చారు. వేసే పుడతే దేవుని కుమారుడు కదా, ఎవరైనా మనం పుడతే దేవదూతలు వస్తారా? పరలోకంలో సైన్యం వస్తుందా? ప్రపంచంలో ఎవరైనా పుడతే అలా జరిగిందా? అది ఆలోచించాలి. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రం చేస్తున్నారంట ఆ దూతలు. ఎందుకు కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు? చెడు వ్యసనాలు ఎందుకు ఉంటున్నాయి? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఉంటున్నాయి? పేదరికం ఎందుకు ఉంటుంది? కారణాలు ఇవి. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం ఉంటుంది. మన భూలోకంలో జీవించాలి కదా కొంతకాలం. దేవుడు భూలోకంలో ఆకాశానికి మధ్యన వేలాడుతుంది భూమి, శూన్యంలో సమస్తము చేశాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! ఆ భూమి, ఆ గోళంలో మనం ఉన్నాం. ఈ సృష్టి అంతా కలిగి చేసింది. మన ఊపిరి ఆడుతుందంటే ఆ దేవుడి వల్లే. ఆయన ఎల్లప్పుడు స్తుతియాగం అర్పించాలి. ఆయనకి ఇష్టంగా నడవడం అంటే ఏంటంటే ఆయన స్తుతియాగం అర్పించినప్పుడు, ఆయన స్తుతియాగము ఆరాధన ఆయన చేయడమే క్రిస్మస్ అని నేర్చుకున్నాము. జీవితాంతము దేవుని ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధిస్తూ ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఆరాధన చేయడం, కృతజ్ఞతతో ఆయన స్తుతులు అర్పించడం. అందుకే ఆ దూతలు వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందంటే మనుషులతో సమాధానం, కుటుంబంలో సమాధానం, నీ మనసులో సమాధానం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక సమాధానం, సంతోషం అనేది మనిషికి లేకే కదా బీపీ వస్తుంది, ఆయాసం వస్తుంది, గుండె హార్ట్ అటాక్ వస్తుంది, టెన్షన్, హైపర్ టెన్షన్, ఏదైనా సరే ఎన్ని టెన్షన్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా శోధించబడిన మీదగా మీరు సువర్ణంగా మార్చబడతారన్నారు. శోధన ఎటు నుండి వచ్చిన క్రీస్తు అనే బండ మీద కట్టబడమంటే అదే. ఇసుక మీద కట్టబడితే ఇల్లు ఎలాగైతే తుఫానికి
అది పడిపోతుందో అలాగే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఎటువంటి శ్రమనైనా తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను శ్రమయందుగా మేలాయను అంటాడు దావీదు భక్తుడు. మేలు కోసం వస్తుంది, శ్రమలు ఏవైనా వస్తాయి, కొన్ని అనుభవాలు నేర్పించడానికి దేవుడు ఉండి వస్తాయి. సాతాను పెట్టినా సరే, ఏది శోధన వచ్చినా సరే ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకి మహిమకరంగా ఉండాలి, ఆయన పరువు తీసినట్టు ఉండకూడదు. దేవుడు నమ్ముకున్నా నాకేం జరిగింది ఆ విధంగా ఉండకూడదు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఆ మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. దూతలుగా మనలో కూడా చేశారు కదా, ఆయన పరిచారకులు దూతలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. దూతలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దూత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేస్తున్నాం. అలా స్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుడు మన పక్షాలని కార్యాలు చేస్తారు. ఏ విషయాలు ఉన్నా సరే నీతో మాట్లాడే వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తారు? వాక్యం ద్వారా మాట్లాడి నేను మనల్ని బలపరుస్తాను. మనం ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ ఇబ్బందులో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే దేవుడు సమాధానకర్తైన దేవుడు ఆ సాతాను మన కాళ్ళ కింద చిన్నగొడతాడు అనుంది రోమ 16:20. సమాధానంగా నువ్వు దేవునితో, నేను మనం ఏంటంటే సమాధానం కలిగి ఉండాలి దేవునితో. పండగకి ఇవి లేవు అవి లేవు అని ఏడకుండా దేవుడు ఏది ఇస్తే అందులోనే సంతోషించి దేవుడు మహిమకరంగా దేవుని యొక్క వారసులు అలా ఉంటారు. యాజక సమూహం అని ఉన్నది. కుమారులుగా పెంచుతానని చెప్తున్నాడు దేవుడు. దేవుని బిడ్డల విషయం అది దేవుడు ఆశించింది. అది నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు దీవిస్తానంటాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషములు అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కదా ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకమ చేసేను. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ధర్మశాస్త్రంలో మరి శాస్త్రులు పరిశీలు ఎంతో పాటిస్తున్నా సరే ఏసీని పట్టించుకోలేదు. ఏసీ ఎలా ప్రాణం పెట్టి ఎలా వాక్యమే నేర్చుకోవడం కాదు, వాక్యం పట్టుకొని పూజలు చేసి బలు అర్పించేసి మేము చాలా నీతి మంతులము అన్నట్టుగా ఉన్నారు శాస్త్రుల పరిశీలి అన్నాడు. అటువంటివన్నీ కొట్టివేసి ఆయనే ప్రాణం పెట్టి దేవుని ప్రేమను చూపించడానికి ఆయన ప్రాణం పెట్టి అలాగే మీరు కూడా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అని ఆయనకి రియల్గా మన ప్రేమ ఎలాంటిదో అని మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చిన రోజే క్రిస్మస్ నేర్పించడానికి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక్కొక్కరి పట్ల తండ్రి చిత్తం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తామో వాళ్ళకే దేవుని రాజ్యం అనేది. మొత్తం 7:21 తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా టైం పాస్ చేస్తే, డబ్బులు పాడు చేసుకుంటే, ఆరోగ్యం పాడు చేసుకుంటే వేస్ట్. ఎందుకలా వేస్ట్ అవుతుంది? అని పాలు త్రాగేవాడును శిష్యుడే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు అని పౌలు గారు ఫిబ్రవరి రాసిన పత్రికలో 5:13 చెప్తున్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అపోస్తల కార్యం 2:17 ఉందన్నమాట. అపోస్తల కార్యములు 2:17 చాలా సార్లు చెప్పాను ఈ మాటలో. ఎందుకంటే ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలో దేవుడు బిడ్డల విషయంలో దేవుడు మనకి ఏర్పాటు చేశారు. అటువంటి బిడ్డలు ఉన్నారు. అందుకని ఆ దేవుడు మాట్లాడకపోతే మనం ఎన్ని పండుగలు చేసుకున్నా, ఎంత వాక్యం చెప్పినా,
వాక్య ప్రకారం నడవకపోతే, దేవుడు అనే వాక్యం అనే దేవుడు మన ఒంటిలో ఉండకపోతే, అంటే గుర్తుండకపోతే మన పాలు తాగే పరిస్థితి అది. నడవాలన్నమాట. నడవాలి, వాక్య ప్రకారం నడవాలి. దేవుని ఆజ్ఞ అటు విధంగా పాటించాలి. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడులు నన్ను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును అని చెప్తారు. బలమైన ఆహారం అంటే వాక్యం అనేది ఒక మర్మంతో ఉంది. ఆ మర్మము అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అలాగ అర్థం అవ్వాలంటే దేవుని మనసు కావాలి. దేవుని మనసు ఉంటేనే అర్థమవుతుంది. మనుష్య మనసు ఉంది, దేవుని మనసు ఉంది. అపవాది మనసు ఉంది. ఆడ ఆ పనులు చేస్తారు. ఎప్పుడు అర్థమవుతుందంటే వారి పనులు బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎవరున్నారు అని. వాళ్ళ ఆలోచనలు బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎవరున్నారు అని. ఆ జ్ఞానేంద్రియాలు అంటే అపోస్తలులు 2:17 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఎందుకు రావట్లేదు? ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? ఇది యోవేల్ గారు ప్రవచించారు, అది నెరవేర్పులో అయ్యింది. నా జీవితంలో అయింది. నేను పనిచేసిన 5 పరిచయాలలో కూడా దేవుడు ఆ బ్రాంచ్లన్నింటిలో కూడా జరిగేవి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అంచె దినాల్లో ఉన్నాము. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు ఆయన. అడగలను, దేవా నీ ఆత్మ నా మీద కుమ్మరించండి అని. అబద్ధాలు కానీ మోసం మాటలు కానీ దేవునికి అవమానం తెచ్చే పనులు ఏమీ చేయకూడదు. అన్ని ఇష్టమైనవే చేసినప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుందని ఉంది వాక్యం. ఆయనకి ఇష్టంగా ఉంటేనే సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మరి ఆయన ఏది అడిగితే ఇస్తానని 1 యోహాను 3:21 ఉంది. ఆయనకి ఇష్టమైన చేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటాడు. అడుక్కొని తిని బతుకాలి. మనది రాజరికం, వారసులుగా ఉండాలి. దేవుని వారసులు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మన టైటిల్ ఏంటి? దేవుని వారసులు. మనుషులు వారసత్వం కోసం ఏడుస్తారు అంటారు. మా వారసులు ఆడపిల్ల కూడా చాలా ఏడుస్తారు. వారసుడు, మగపిల్లడు వారసుడు. వాడు వృద్ధాప్యంలో ఒక తాపుతని మరి వృద్ధాశ్రయంలో వేసేసినా పర్వాలేదు. మంచి ఇవ్వాలన్నా, ఒంట్లో పోకపోతే వంట చేయాలన్నా ఆడపిల్ల చేస్తుంది. మగోళ్ళ కష్టపడుతుంది ఆడపిల్ల. అందుకే చర్చిలో అందరూ ఆడపిల్లలే ఎక్కువ ఉంటారు. మగోళ్ళు చాలా తక్కువ. వేలు మీద లెక్కెట్టుకోవచ్చు. ఆలోచించండి. అన్ని విషయాల్లో ఆడపిల్లే ముందుగా ఉంది. అందుకని గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. దేవుడు గవర్నమెంట్ అది, మనుషులు కాదు. మనుషులు నాయకులు ఎంచుకుంటారని ఉంది రోమా 13వ అధ్యాయంలో. గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు, పోలీసు వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, డాక్టర్లే కావచ్చు, ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ సేవకులు. వాళ్ళు దేవుడు వాడుకుంటాడు. కానీ వాళ్ళ దేవుడు మాట వినబట్టి దేవుడు రాజ్యం వెళ్ళరు. వాళ్ళు కూడా దేవుడు వాడుకుంటాడు. అంటే కృప ద్వారానే రక్షించుకున్నాడు. కృప ద్వారానే అటువంటి టాలెంట్స్, వరాలు మనిషికి ఇస్తాడు. ఆత్మీయ ఫలాలనే, కృప వరాలనే దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే దేవుడు ఇస్తాడు. నాకే అర్హత లేదు. నేను వాక్యానికి లోబడ్డాను. దేవుడు ఏం చెప్తే విన్నాను. అందుకు దేవుడు ఇచ్చారు. ఎవరైనా సరే మనం లోబడినప్పుడే దేవుడు ఇస్తారు. దుష్టుని వెళ్ళగొడతారు. నాకు లోబడితే దుష్టుని ఎదిరించాడు, మీ అందరిని పారిపోతాడంటే మనలో దేవుడికి ఇష్టం లేని విషయాలన్నీ తీసేస్తాడు ఆయన. తీసేసినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మనం అడిగినప్పుడు ఈ అంచె దినాల్లో నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను కదా, అలా రోజు కుమ్మరిస్తాను. అది నేను అనుభవంతో చెప్తున్నాను. రోజు నన్ను దేవుని ఆత్మతో నింపుతాను. ప్రవచనం ద్వారా దేవుడు చెప్పారు,
అది నేను నెరవేర్పులో నన్ను చేయిస్తున్నాను. నెరవేర్పు జరుగుతుంది ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని ఆత్మను అనుభవించే పరిస్థితులు నేను చూస్తున్నాను. జరుగుతున్నాయి ఆ కార్యాలు. మనుషులందరి మీద నా ఆత్మను కుమరించడానికి పార్షియాలిటీ లేదు. మనుషులందరి మీద అంటే మతము కులము భేదం లేదు. ఆడ మగ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని భేదం లేదు. మనుషులందరి మీద అని చెప్పారు. యోవేలు గారి ద్వారా దేవుడు ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్పు నేను చూసి అనుభవం మీద చెప్తున్నాను. దేవుడు అలా మాట్లాడితేనే మనం బ్రతుకుతాం. రాబోయే సంగతులు చెప్తారు. దేవుడు రెండవ రాకలో వచ్చేస్తున్నారు. సిద్ధపరుస్తాయి. ఈ పాలు తాగే పరిస్థితిలో ఉంటే వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీళ్ళు వివేచించుతూ సాధకం చేయాలి. రోజు సాధకం చేయాలి. సాధకం చేయబడిన జ్ఞానేంద్రులు కలిగి ఉండాలన్నమాట. అప్పుడే దేవుని రాకడ కోసం సిద్ధపడగలం. లేకపోతే సిద్ధపాటు ఉండదు. బుద్ధి లేని కలిగలాగా దేవుడు నమ్ముకున్నాము, ఇక్కడే ఉండిపోయి బోర్మని ఏడవలసి వస్తుంది. 7 ఏళ్ళు శ్రమ దినాల్లో ఆ దుష్టుడి చేతిలో నలిగిపోవలసి వస్తుంది. ఎత్తి నోరు బాదుకున్నా సరే కుదరదు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను ఆత్మను కుమ్మరించదరు కనుక వారు ప్రవచించదరు. నా దాసుల మీద దాసురాండ్ల మీద. చాలా మంది ఆడవాళ్ళు బోధించకూడదని దొంగ మాటలు చెప్తారు. దివ్యాల బోధ. శిశు ప్రసూతి చేత రక్షించబడతారు నా కింద మాటల్లో. పౌలు గారు అక్కడ ఉన్న గొడవలు పెట్టుకున్న ఆ స్త్రీల కోసం మాట్లాడారు. ముందు వెనక ఆలోచించకుండా అలా వాక్యాలు అర్థమవుతాయి. ఆత్మ లేకుండా దేవుడి మాటలు చెప్తా ఉంటే బోధకులకి కఠినమైన తీర్పు అని యాకోబు 3:1 ఉంది. తెగుళ్ళు జీవగ్రంథంలో పేరు ఉండదు అని చెప్పి ప్రకటన 28, 18, 19 వచనాల్లో ఉంది. కాబట్టి ప్రియ సార్వత్రిక సంగమా, దేవుని రాకడలో రెండవ రాకడ కూడా మొదటి రాకడ కోసం సంబరపడిపోయి తినేసి చక్క పడిపడిపోతే అనేక భూకంపాలు రాకడ సూచనలు ఎన్నో కనబడతాయి. ఎన్నో యుద్ధాలు. గవర్నమెంట్ చాలా మారిపోతుంది. రోజుకి కూడా అన్ని ఫేక్ న్యూస్. నిజమైన వార్తలు చెప్పేది దేవుడు. నీతో మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు, నీ పిల్లలతో మాట్లాడతాడు. ఎవరి దగ్గర భక్తిని భిక్షమెత్తుకునే పరిస్థితి లేదు. యోబు గారు అంటారు భక్తిని భిక్షమెత్తుకోకూడదనేసి. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించదరు. దేవుని వారసులుగా ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఇవి. మా ఇంటి పేరు పాడు చేసావు అని తిడతా ఉంటారు. కోడల్ని, కొడుకుని, పిల్లల్ని శాపనార్థాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి భౌతికమైన వేదన ఎంత వస్తుంది. మరి ఆత్మీయంగా దేవునితో యుగాలు ఉండే వారసత్వం వద్దా? ఆలోచించండి. యుగాలు దేవునితో ఉండే దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా నేను ఉండాలి అనే ఆలోచన రావాలి కదా. ఆలోచన రావాలా వద్దా? ఆలోచన ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. ఆ వేదన పట్టుకోండి. ఏ బట్టలు కొనుక్కోవాలి, నా పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి, దేవుడు చేస్తాడని. నువ్వు మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు. నీ పర్వతాన్ని తెలుసు, నీకు ఏది కావాలో. ఇంటి రెంట్ ఎలా పట్టుకోవాలి, అలాంటి వేదన పెట్టుకొని ఉన్నావా? భౌతిక సంబంధమైన వేదనలు ఉన్నాయా? దేవునితో వారసుడిగా యుగాలు దేవునితో వారసుడిగా ఉండాలని లేదా? అలాంటి వేదన, దుఃఖము, కన్నీరు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు జీవితాంతము ఉండవు. అక్కడ ఏడుపు ఉండదు. పరలోక రాజ్యంలో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఆ బంగారు పట్టణాన్ని వెళ్ళడానికి దేవుడు మనుషులకి ఇవన్నీ నేర్పించడానికి 3.5 సంవత్సరాలు భూలోకంలో
మానవుడిగా పుట్టాడు ఆయన. దేవుడు ఎక్కడైనా మానవుడిగా పుడతాడా? అంత తగ్గించుకుంటాడా? పశువు తొట్టిలో పడుకుంటాడా? అంత తగ్గించుకుంటాడా? మరి మనం తగ్గించుకుంటున్నామా? ఏ విషయంలో మనం తగ్గించుకోవట్లేదని రోజు దేవుని దగ్గర ఏడ్చి అపోస్తులు 2:42 ప్రకారం యేసు శరీర రక్తం తీసుకోవాలి. ఆ కృపా సింహాసనం దగ్గర తీర్పు మనల్ని మనం విమర్శించుకోవాలి అని పౌలు గారు చెప్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన మొదటి సంఘాన్ని స్థాపించాడు దేవుడు. ఆ సంఘం స్థాపిస్తే అనేకమైన డినామినేషన్లు వచ్చేసాయి. మనుషులు పెట్టుకున్నారు డినామినేషన్లు అన్నీ కూడా, బాధలన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. దేవుడు పెట్టలేదు. దేవుడు ఏం చెప్తే అది చేస్తారో మనం దేవుడి రాజ్యం కాదు. ఎవరు ఏం చెప్పినా వాక్యంలో ఉందా లేదా అని మనం సరి చూసుకోవాలని పౌలు చెప్పాడు. చూసుకొని రోజు ఆ వాక్యం పట్టుకొని పరీక్షించుకోండి, అలా నడుస్తున్నామా లేదా. పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇరుకు మార్గం అది, ఇరుకు మార్గం. ఈ లోకానుసారమైన మార్గం విశాలమైన మార్గం. అది ఎవరికి అర్థమవుతుంది? అది ఎవరికి అర్థమవుతుంది? అందరికీ అర్థమయ్యేది కాదు. ఎవరికి అర్థమవుతుంది అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూడండి. మీకోసం నేను చదువుతున్నాను. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. మనుషుల సంగతులు మనుషాత్మకు తెలుస్తాయి. అందుకే వాళ్ళు జట్టు అయిపోతారు. వాళ్ళు ఈ మాటలకే రోజు ఫోన్లలోనూ ఏ కష్టం వచ్చినా ఇదే బాధలో ఉంటారు. అడుక్కొని తినే పరిస్థితి అనమాట. భక్తిని అడుక్కుంటారు, డబ్బులు అడుక్కొని. మరి వాళ్ళకెవరు? ఎందుకంటే నేను అనుకుంటూ చెప్తున్నాను. వాళ్ళు దేవుని బిడ్డలు అడుగుతారు, దేవుని బిడ్డల కాణాలు కూడా అడిగి దేవుని పరువు తీస్తూ ఉంటారు. నా దగ్గర ఒకరు 4,000 తీసుకున్నారు, ఇంకొకరు గ్యాస్ సిలిండర్ ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు. దేవుని పిల్లలు, దేవుని పేరుకి అవమానం కదా. ఆ ఎదురింట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అప్పు అడగడమే. ఎందుకో భక్తిహీనలు అప్పు చేసి తీర్చకుందరు అని ఉంది వాక్యం. నీతిమంతులు దాక్ష్యం కలిగి అప్పిస్తారు అని ఉంది. చూడండి, మనం ఎలా ఉన్నాం? అప్పిచ్చేవారిగా ఉన్నామా? చెయ్యి అమ్మదే అలా ఉన్నామా? దేవుడు వారసు లక్షణాలని ఆలోచించండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు దేవుడు తలగా ఉంచుతాడట. మనుషులు అప్పు ఇచ్చేవారిగా ఉంచుతారట. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు దీవినే, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన దీవినే అని ఇష్టం ఉంటుంది. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళకి ఆ దీవెనలు. దేశంలో ఉన్నతంగా ఉంటామన్నది 1వ వచనంలో. దేవుని వారసుల యొక్క లక్షణాలు ఉన్నాయి లేదా మనం చెక్ చేసుకోవడానికి ఇది కృప కాదు. ఎటువంటి పాపిని క్షమించడానికి భూలోకానికి దేవుడు వచ్చాడు. అంటే ఆయన దగ్గర కూర్చోవా? కూర్చొని దిద్దుబడి చేసుకోవా? దేవుని రాజ్యానికి రావా? మనుషులతో ఉండిపోతావా? ఎవరైతే మనుషాత్మతో ఉన్నారో వాళ్ళతో నువ్వు ముచ్చట్లు వేసుకొని, ముసలం ముచ్చట్లు వేసుకొని, నీకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది వాళ్ళతో చెప్పుకుంటావా? దేవుడితో చెప్పుకుంటావా? వాళ్ళతో చెప్తే వాళ్ళేమో ఇంకా న్యూస్ పేపర్లు వేసి 10 మందికి చెప్తారు. వాళ్ళు మీ కుటుంబంలో వాళ్ళే, ఎవరికో కాదు. అలాగమ్మా అని చెప్పి 100 మందికి చెప్తారు. అది అలా పాకుతుంది. అది దేవుని సువార్త, అది దేవుని మాటలు, దేవుని పరువు తీసినట్టు కదా. దేవునికి ఇష్టంగా ఉంటారు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఇటువంటి విషయాలన్నీ కూడా దేవుని ఆత్మ ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని మర్మాలన్నీ పరిశోధిస్తూ ఉంటాడంట ఆ మనిషి. ఎందుకు దేవుడు ఈ భూలోకంలో పుట్టాడు? ఎందుకు ఆయన సులువు మీద మరణం చెందవలసి వచ్చింది? ఎందుకైనా పశువు తొట్లో పుట్టవలసి వచ్చింది? దాని కారణాలు ఏంటి? అది తగ్గింపుగా గుర్తు. ఆయన పెద్ద బిల్డింగ్లో పుట్టచ్చు, కానీ అందరికి అందుబాటులో ఉన్నాడు. పేదల దగ్గర నుంచి గొప్పల వరకు అందుబాటులో ఉన్నారు. ఏ టికెట్ అవసరం లేదు. మొదటి పూజకు రావాలంటే 1 టికెట్, 2వ పూజకు రావాలంటే లైన్,
ఇవి లేవు. 24 hours అందుబాటులో ఉంటాడు పశువుల పాకలో, తొట్టిలో. సత్రములో స్థలము లేనందున ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండు పెట్టారు అన్నది వాక్యం. తొట్టిలో అందుకు పరుండు పెట్టారు. పశువుల తొట్టిలో అందుకు పరుండు పెట్టారు. సత్రములో స్థలము లేనందున. అది దావీదు పట్టణంలో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఆ పట్టణంలో ఆయన రక్షకుడిగా పుట్టారంటే ఆయనకు ఒక వంశం ఉంది, వంశోద్ధారకుడు. ఆ వంశంలో మనం పుట్టాం, ఆయన వంశంలో ఉన్నాం మనం. అందుకే మనుషులు నమ్మడి కంటే, రాజులు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నారు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదని అంత కన్ఫామ్ గా 100% అచ్చి కొద్ది చెప్పినట్టు దేవుడు చెప్తున్నారు. ఎవరిని నమ్ముతున్నాము మనం? మనుషుల మీద నమ్ముకోరు, మనుషుల మీద ఆధారపడుతున్నాం. రాజుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం అంటే యెహోవా దేవుడికి చెప్పుకోవట్లేదు, ఆయనతో స్నేహం చేయట్లేదు, ఆయనకి ఏదైనా బాధ వస్తుంటే ఏ కష్టం వచ్చినా చెప్పుకోవట్లేదు. మన మేలు ఎలా జరుగుతుంది ఆలోచించండి. మేలు ఎలా జరుగుతుంది? కుటుంబాల్లో, సంఘంలో, దేశంలో మేలు ఎలా జరుగుతుంది? అటువంటి మాటలు దేవుని బిడ్డలకు చెప్పాలి కదా. అందరూ దేవుని బిడ్డలే, అందరి కోసం ఆయన పుట్టాడు, మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షమాపణ ఇవ్వడానికి. మళ్ళీ పాపం చేయొచ్చా? కుక్క కక్కిందే తింటున్నట్టు చేసిన తప్పే తినచ్చా? చేసిన తప్పు చేసినప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. దుష్టుడు వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఆయనకి అధికారం ఉంటేనే వస్తాడు నీ మీద. నువ్వు దుష్ట పనులు చేస్తే దుష్టుడు వస్తాడు, దేవుడి పనులు చేస్తే దేవుడు వస్తాడు దగ్గరికి. ఎవరు కావాలి? ఎవరితో స్నేహం చేస్తారు? దేవుడికి కావాలన్నప్పుడు దేవుని ఆలయం దగ్గర ఆయన ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారు. కాబట్టి దేవుని ఆవరణలోనే గడపాలి, ఊరంతా తిరగకూడదు. సన్నిధి ఉంది, ఇంటి దగ్గరే ఉంది కదా, నీ పక్కనే ఉంది కదా సన్నిధి. ఎంత భాగ్యం అది! చిరకాలం యెహోవా మందిరంలోనే నివాసం చేస్తారని ఒక వరం అడిగాడు దేవుడు. కానీ దావీదు భక్తుడు ఎందుకు అడిగాడు? చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయడానికి. ఆవరణలో ఉంటేనే 1000 దినాలు శ్రేష్టం కదా. ఒక దినం గడితే, ఒక గంట గడితే 1000 గంటలు తీగలు కదా. ఆవరణంలో గడిపితే 84వ కీర్తన 10వ వచనంలో మరి దావీదు భక్తుడు ఆ అనుభవంతో రాశాడు. మరి నీ అనుభవం నువ్వేం చెప్పవా? ఎవరికి కథల్లా చెప్పుకోవడానికైనా దేవుడి మాటలు. మరి పనులు ఎప్పుడు చేస్తావు? ఆ పనుల కోసమే దేవుడు నీవు శరీరంతో జరిగించే మంచివైనా సరే, చెడ్డమైనా సరే, న్యాయపీఠం నుండి నీవు లెక్కప్ప చెప్పాలి నాకు అని ప్రతి ఒక్కరిని దేవుడు మాట్లాడతారు. నా లెక్కప్ప చెప్పాలి. న్యాయపీఠం మీద ఆయన లెక్క అప్ప చెప్పాలి. లెక్క అప్ప చెప్పాలంటే రోజు దేవుని దగ్గర దేవునితో స్నేహం చేయాలి. మనుషుల సంగతులు మనుషులకే కానీ మనుషులు మరి ఎవరికి తెలియదు అని అనుభవంతో చెప్తాడు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు అనే సౌలు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఆ జ్ఞానేంద్రియాలు తెరిచారో, దేవుడు వారసుడుగా అయిపోయాడు ఆయన. అందుకనే దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, హంతకులు మారారు. ఇదేంటంటే మనసు మార్చడం, మనస్సుని మార్చుకోవడం. మతం కాదు, ఇది మనుషులు పెట్టుకున్నారు. మతాలు, కులాలు, భేదాలు అని. అందరూ సమానమే. శాశ్వత ప్రేమతో ఆయన ఆలోచించారు. వేసి అలా పుట్టారు. ప్రపంచంలో అందరూ జరుపుకునేది, దగ్గర 2 నెలలు జరుపుకునేది క్రిస్మస్ మాత్రమే. ఆయన ఆరాధిస్తారు. రాత్రులు కాదు, పగలు కాదు, దానికి టైం లేదు. ఇల్లు కాదు, చర్చి కాదు, బయట కాదు, రోడ్డు మీద కాదు, ఎక్కడైనా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు.
ఎవరైనా అలా ఉన్నారా? ప్రాణం పెట్టి మళ్ళా 3వ రోజు లేచి ఆయన ఆరోహణుడయ్యాడు. ఆయన దేవుని రాజ్యంలో తండ్రి చిత్త నెరవేర్చి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నట్టు ఏం చెప్పారు? నేను అలాగే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్తుంది ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీకు ఆదరణకర్తను నేను ఇస్తున్నాను. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నాను, ఆయన మీకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆదరణకర్తను మనకి ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను ఉండే స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళతాను అంటాడు. ఆయన వచ్చేటప్పుడు రహస్యంగా వస్తాడు. రహస్యంగా అంటే న్యాయంగా లేకపోతే కనిపించదు. చెవులు ఉన్నా సరే, భౌతికమైన చెవులు, దేవుని వినేయగలిగే చెవులు, ఆయన స్వరం వినగలిగే చెవులు, ఆయన వాక్యం అర్థం చేసుకునే హృదయము, ఆయన్ని టచ్ చేస్తున్నప్పుడు అటువంటి స్పర్శ, ఆయన చూచే కళ్ళు, ఆ దర్శనము, కళ్ళు, ఇవన్నీ కూడా వృద్ధులు కళలు కంటారని ఉంది కదా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఇది లేకపోతే చెత్త చదవని చూసుకొని, చెత్త మాటలు ఆడుకొని, దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవుని డబ్బులు దొంగిలించిన వాళ్ళు శాపగ్రస్తులు అన్నది మీక మలాకి 3:9 దేవుని డబ్బులు దొంగలిస్తే ఆ దేవుని డబ్బులు దేవుని పిల్లలకు వాడాలి. సమర్పించుకొని వస్తారు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు సమర్పణతో వస్తారు. జీవితం అంకితం ఇచ్చి విశ్వాసం మీద నిలబెట్టాడు నన్ను దేవుడు. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఈ రోజు ఉన్నానంటే ఆ విశ్వాసంతోనే నన్ను దేవుడు నిలబెట్టాడు. నా తోడు నిత్యంగా నేను వర్ధిల్లింప చేస్తాను, నిత్యంగా నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చారు. ఆ వాగ్దానము ఇస్తే సంబరపడకూడదు కాదు, ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి దేవుని ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉంటేనే వాగ్దానం నెరవేర్చబడతాయి, లేకపోతే ఆ వాగ్దానాలు ఏమీ నెరవేర్చబడతాయి. ఆలోచించండి. వాగ్దానం నెరవేర్చబడాలంటే ముందు మనం డబ్బులు ఇస్తేనే కదా ఎవరైనా ఏదైనా వస్తువులు ఇస్తారు, ఏదైనా బండి ఎక్కిస్తారు, ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా టికెట్ కొనకుండా ఎక్కిస్తారా? అలాగే మనం కూడా దేవుని మాట వినాలి. మాట వింటేనే ఆ వాగ్దానాలు నెరవేర్పులోకి వస్తాయి. తండ్రి చిత్తం ఏముందో మన పట్ల నెరవేర్పు జరుగుతుంది. ఈ జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. ఆయన మేఘాలుడ కరబోలు మోగినప్పుడు మధ్యాకాశంలో వెంటనే వినగలిగే చెవులు తెరిస్తే ఎవరికి వినపడదు. ఎవరైతే జ్ఞానేంద్రియాలు ఉండే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ఇష్టంగా బ్రతికి భూలోకంలో చక్కగా ఏది కావాలంటే నా పనులు తనకు తెలుసు అని ఒక విశ్వాసం మీద నిలబడతారో, ఒక నిరీక్షణ కలిగి జీవిస్తారో వాళ్ళకి వినబడుతుంది, వాళ్ళకి కనబడతారు. దేవుడు ముందు కూడా ధైర్యపరుస్తారు, సిద్ధపడతారు దేవుని రాజ్యం వెళ్ళడానికి, దేవునితో యుగగాలను జీవించడానికి. ఇక్కడ మనుషుల సంగతులు మనుషులకే తెలుస్తాయట. మనుషులు చెప్తారు అంత కాదు, మరి ఇప్పుడు దేవుడు మాట్లాడే కదా తెలుస్తుంది అన్నీ. ఇప్పుడు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇది దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తుంది, మరి మనుషులకు తెలియదు. మనుషాత్మతో ఉన్న వాళ్ళకి తెలియదు, లౌకికాత్మతో ఉన్న వాళ్ళకి తెలియదు. లోకానుసారమైనవన్నీ, భూ సంబంధమైనవన్నీ ఆలోచించుకుంటూ దేవుని సంగతులన్నీ పక్కన పెట్టి, నీకు దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చి నిన్ను రక్షించుకొని నిన్ను బ్రతికించి నిన్ను దీవించి నిన్ను పోషిస్తుంటే నువ్వు తినేసి పడుకొని నీ పనులు నువ్వు చేసుకొని నీ రాజ్యం కట్టుకొని వండుకొని అలసిపోయినా, నేను పడుకోపోతే నేను ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయినా, ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడికి, ఆ దేవుడు ఇచ్చిన ఆ దశంభాగం ఇవ్వకుండా, దేవుడి డబ్బులు దేవుడికి ఇవ్వకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉంటే శాపగ్రస్తులుగా ఉంటారు. 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించే లిస్టులో ఉంటారు. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, ఆయన ఆజ్ఞలు గైకొని వారు 1000 తరాల వరకు దీవిస్తాను. ఆయన ఆజ్ఞలు గైకున్న వారు 1000 తరాల వరకు దీవిస్తాను అంటారు. నీ ద్వారా నా ద్వారా 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండాలి దేశానికి, ప్రపంచానికి. మనం చనిపోయిన సరే ఒక సాక్ష్యం రావాలి. అలా భక్తులందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో
ఉన్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వాసం అంటే హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. శ్రేష్టమైన బలి ఇచ్చాడు. దేవుడు అతను అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు ఆయన. నీతిమంతుడని మనం నీతిమంతులమని మన ద్వారా సాక్ష్యం కావాలి. ఇతరులు మన కోసం చెప్పాలి. ఊరంటి తిని అడుగుకొని తింటున్నాం అన్న సాక్ష్యం రాకూడదు. ఏది అనిపిస్తున్నాం మన జీవితాన్ని దేవుడికి అర్పించాలి. అప్పుడు దేవుడికి తెలుసు మనకి ఏది కావాలని పర్లేదు తెలుసు అంటున్నాడు. మత్తయి 6:33 నీకేది కావాలో పర్లేదు తెలుసు అంటున్నాడు. అమ్మ అన్నీ వండి పెడితే పక్కింటికి వెళ్ళి తినేసి వస్తే నువ్వు ఎలా రేగాడతావు? ఏరా ఎవరి కోసం వండేది, ఎవరు తింటారు రా రేగాడతావా లేదా? అమ్మ నా ఫ్రెండ్ ఇంటి దగ్గర తినేసి వచ్చానమ్మా అనంటే. అలాగే తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలాగైతే ఆలోచించి వాళ్ళకి ఏది ఇష్టమో అది వండి పెట్టి వాళ్ళు ఏది కావాలో అవి బట్టల దగ్గర నుంచి అన్ని కూడా చదువు దగ్గర నుంచి అన్ని ఎలాగైతే చేస్తారో వాళ్ళు వినకపోతే చాలా మంది ఊరు తీసేసుకుంటారు. అది సాతానుగాడే చేపిస్తాడు. ఎందుకంటే మనుషుల ఆత్మ అన్నమాట. అది దేవుని ఆత్మ అయితే కష్టపడి చదువుకుంటానమ్మా అని సమాధానం పడతారు. ఆయనకి ఇష్టంగా బతికిన వాళ్ళకి భూమి మీద సమాధానం కదా, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. భార్య భర్తల మధ్య సమాధానం ఉంటుంది. సమాధానం లేకుండా ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది పాపంలో శాపంలో ఎవరి బిడ్డలు తల్లిదండ్రులు వ్యభిచారానికి మరి సెకండ్ సెటప్లో పెట్టి ఎందుకు పాపంలో శాపంలో నింపేశాడు దుష్టుడు. దేవుడు వారసులుగా లేమో అని అర్థం చేసుకోవాలి. నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఆలోచించాలి. విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమని బలి అర్పించాడట. శ్రేష్టమైన బలి నీ జీవితమే అంకితం ఇవ్వాలి. నా జీవితం ఇలా అంకితమించాను దేవా, నా జీవితం నీకు అంకితమిస్తున్నాను. ఈ దెయ్యాల బోధ వద్దు బాబోయ్ దేవా, ఈ నామకార్థమైన జీవితం వద్దు దేవా, నాకు ఈ భక్తి నేర్పించంటే నాకు ఇవన్నీ నేర్పించాను. నాకు ఎవ్వరు నేర్పించలేదు, నా దేవుడు నేర్పించారు. అవి చెప్పడానికే నన్ను ఎంచుకున్నాడు. అనుభవంతో చెప్పడానికి నన్ను ఎంచుకున్నాడు నా దేవుడు. అలాగే ఎంతమంది ఎంచుకున్నారో అలాగే జీవితం అంకితం ఇవ్వాలి. దెయ్యాల బోధ ఎలా ఉందంటే చెవులో అన్నీ తీసేయడము, వైట్ బట్టలు వేసుకోవడము. ఎన్ని రోజులు వేసుకుంటారు వైట్ బట్టలు? లోపల తోడేలు గొర్రె పిల్ల చర్మం వేసుకున్నట్టు లెక్క వస్తుంది. అది వేసుకోవచ్చు, సంతోషంగా బయట డ్రెస్ వేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఎన్ని రోజులు వేసుకోలేరు కదా, జీవితాంతం వేసుకోలేరు కదా. అలాగే ఎవరు వేసుకుంటారు? విధవరాలు వేసుకుంటారా ఉంది లోకం రీతి, విధవరాలు వేసుకుంటారు. అప్పుడు ఎవరైనా దేవుని బిడ్డలు వస్తారా దేవుని దగ్గరికి? అమ్మో అన్ని తీసే విధవరాలు ఉండాలన్నమాట అని ఎవరైనా దేవుని దగ్గరికి వస్తారా? అంటే దొంగ బోధ, దెయ్యాల బోధ మనం నేర్చుకున్నాం కదా. 1 తిమోతి 4వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మనం నేర్చుకున్నాం కదా. నిన్న అలాంటి బోధలు అనేక మంది బయలుదేరుతున్నారు. అది 1 యోహాను 4వ వచనంలో ఉంది. అవి ఏ ఆత్మలో పరీక్షించుకోండి అన్నారు. పరీక్షించుకోవాలి. ఏ ఆత్మలు ఏ వాక్యం విన్నా, ఎవరు ఏది చెప్పినా దేవుని దగ్గర కూర్చోవాలి, వాక్యం చూడాలి. దేవా ఇది కరెక్టా కాదా పరిశీలించుకోవాలి. అలాంటి పౌరులు చెప్పినట్టుగా పరిశీలించుకోవాలి. నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి ఒక మాదిరిగా పౌరు గారు నిలబడ్డారు. అందుకే అపోస్తుల బోధ అంటారు. దీన్ని అపోస్తుల బోధ నాకు నేర్పించాడు దేవుడు. నీతిమంతులు ఒక్కరు లేరు
అని వాక్యం చూసుకొని పాపల కోసమే దేవుడు వచ్చారని వాక్యం ఇప్పుడు మనం క్రిస్మస్ అవే కదా ఎక్కువ చెప్పుకుంటున్నాం. పాటలు ఆ పాపంలోనే తాగినాడు పండగని. సినిమాలు చూడడం, సినిమాలు అంటే పండగ అంటే సినిమా చూడాలి, తాగాలి. అది ఏ పండుగ అయినా అన్ని పండుగలు ఒకలాంటివి. దేవుని బిడ్డలకి అంటే దేవుని వారసులు అలా చేయరు. అవి చేస్తున్నామేమో దేవుని బిడ్డ. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, మానే అలాంటి మాటలు. అలాంటివి దేవుడికి ఇష్టంగా ఉన్నామా లేదా అని మనం రోజు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి కృపాకాలం, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసే ఆత్మనిస్తాడు. నేను వచ్చి పాపం గురించి నీతిని గురించి ఒప్పింప చేసే ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు యోహాను 16:8. అడగాలి, దేవా నాలో ఏ పొరపాటు వల్ల నాకు ఈ సమస్య వచ్చింది అని దేవుని దగ్గర కూర్చోవాలి. అంతేగాని మనుషుల దగ్గర కాదు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడతారు, జ్ఞానేంద్రులు తెలుస్తారు, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు, స్వరం ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు ఈయన. రాయ రప్ప చెట్టు పుట్ట కాదు, ఇది మాట్లాడే దేవుడు. చేసి చూపించలేడు అన్ని. 3.5 సంవత్సరాలు కూడా స్వస్థతలు చేశాడు ఆయన. గుంటివారిని బాగు చేశాడు. నాకన్నా, నా మాటలు విన్నప్పుడు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్తారు. యోహాను 14 చూడండి. యోహాను సువార్త మీకోసం చదువుతుంది. యోహాను సువార్త 14 12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. ఆయన విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నాకు అన్ని ఇచ్చి పోషిస్తాడు, నేను అడుక్కొని దాన్ని కాదు, అడుక్కొని వాడు కాదు అని విశ్వాసం ఉంచాలి. నేను మనుషులు నమ్మడి కంటే, రాజులు నమ్మడి కంటే యెహోవా దేవుడిని ఆశ్రయిస్తాను. ఆయనకే నా బాధంతా చెప్పుకుంటాను, మనుషులకు చెప్పుకోను. రారాజు బిడ్డని నేను, అందుకే నేను ఎవరికి చెప్పను ఆ విషయాలు. నా యందు విశ్వాసం ఉంచి వాడను చేస్తారని క్రియలు. వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. దేవుని విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యాలు చేస్తారంట, ఇంకా అంతకనే ఎక్కువ చేస్తారని ఉంది ఇక్కడ వాక్యం. యోహాను 14:12. ఎందుకంటే నా పిల్లలు చాలా గొప్పగా అవ్వాలి అని అందరూ తల్లిదండ్రులు ఎలాగ ఆశిస్తారో, మనకంట మన పిల్లలు అంత బాగుండాలని ఆశిస్తారో, అలాగే తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. అడుక్కొని తినేవాళ్ళగా ఆశపడట్లేదు. దేవునామను అవమానకరంగా బాహాటంగా సిలువ వేసేటట్టు మాటికి ఆయన గాయాలు రేపుతున్నట్టు దేవుడు పుట్టలేదు. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నావా? ఇవి ఆయనకి ఇష్టమైనవి. వాక్యములు ఎలా ఉందో అలా నడవడానికే 3.5 సంవత్సరాలు భూలోకానికి వచ్చిన దినము క్రిస్మస్. అవి సరి చేసుకోవడానికే జరుపుకుంటున్నాం క్రిస్మస్. చాలా మంది క్రిస్మస్ చేయకూడదు అంటారు. ఎందుకు? మనుషాత్మతో ఉన్నారు, లౌకిక ఆత్మతో ఉన్నారు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి అని ఇందాక వాక్యం చూసాం కదా కొరింథీ పత్రికలో. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రిక 11 అటువంటి విశ్వాసం నాకింద గొప్పవి మీరు చేస్తారని శిష్యులతో చెప్తున్నారు. ఆయన శిష్యులుగా మనం తయారవుతాం. మత్తయి 28:20 ఉంది, శిష్యులుగా తయారు చేయమని. ఈ శుభవార్తను అంతా కూడా భూలోకం అంతా ప్రకటించమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ శుభవర్తమానం ప్రకటించమంటారు. అందుకే పండుగ చేసుకోమని లేదు, ప్రకటించాలి. అందరిని పిలిచి మతం కులం భేదం లేకుండా అందరిని ప్రేమించి
వాళ్ళకి ఏమైనా ఇచ్చి గిఫ్ట్ లాగిచ్చి వాళ్ళు సంతోషపెడతాయి కదా. ఎవరైనా మన మాట వింటారు. ఎవరికైనా ఏదైనా ఇస్తున్న మాట వింటారు, కానీ ఏమి ఇవ్వకుండా మాట్లాడితే వింటారా? అందుకని గిఫ్ట్లు ఇచ్చి అలా విధంగా ప్రేమించి భోజనం పెట్టి చికెన్ బిర్యానీ అన్ని పెట్టి ఏమైనా పప్పలు ఉంటే పప్పలు, అవి జంతికలు ఇలాంటివన్నీ కూడా ఏం మనం వండుకున్నాం అవన్నీ పెట్టి ఎలాగోలాగా దేవుని బిడ్డలు ప్రేమించి వాళ్ళ కష్ట సుఖాలు అలాగా అడిగి తెలుసుకొని వాళ్ళని ప్రేమిస్తూ దేవుని మాటలు చెప్పడానికి ప్రకటించడానికి దేవుడు ఆ క్రిస్మస్ అని ఇచ్చారు. అందుకని ఆత్మ సంబంధికి వాళ్ళకే ఆత్మ సంబంధులకే అర్థమవుతుంది దేవుని వాక్యం. పాలు తాగే పరిస్థితి కాదు. బలమైన ఆహారం అంటే అదే. బలమైన ఆహారం వారికే తగును అని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో చూసాం కదా. అవి చెక్ చేసుకోవాలి. నాకు అర్థమవుతుందా లేదా, నేను పాలు తాగే పరిస్థితిలో ఉన్నానా, బలమైన ఆహారం అనే వాక్యం తింటున్నానా, అప్పుడే బ్రతుకుతారు. గుండె అప్పుడే చక్కగా గట్టిగా ఉంటుంది. లేకపోతే అసలు కుంగిపోవడమే, ఆయాసం వచ్చేయడమే, టెన్షన్, బీపీ వచ్చేయడమే, బీపీ ట్యాబ్లెట్లు అన్నీ 2 నిమిషాలకు ఒకసారి వేసుకోవడమే. బీపీ ట్యాబ్లెట్లు, షుగరు, బీపీ ఇవన్నీ కూడా ఏంటి? హార్ట్ పెయిన్, గాబరా, టెన్షన్ ఇవన్నీ ఏంటివి? దేవుని మాట వెళ్ళేనందుకు, వాక్యానుసారంగా వెళ్ళేనందుకు, దేవుని ఆత్మ పొందుకోలేనందుకు. వాక్యం అర్థం కాదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు. వాక్యమే మనం బ్రతికిస్తుందని పాటలోనే వాక్యం ఉంది. ఆ వాక్యం పక్కన పెట్టేసి బ్రతుకుతానంటే ఎలా అవుతుంది? ఆ వాక్యం ఒంట్లో గుర్తుందా లేదా అని గుర్తుపెట్టుకోవాలి. 1 యోహాను 1:9 పరిశుద్ధంగా అవ్వాలి, ఒప్పుకొని విడిచిపెట్టి. అప్పుడు 10వ అప్పుడు గుర్తుంటుంది, వాక్యం గుర్తుంటుంది. వాక్యం నోట్లో షింక్ అయిపోతుంది. షింక్ అయిపోయినప్పుడు అది నోట్లో నుంచి వస్తుంది, అది తలంపుల్లోకి వస్తుంది. అప్పుడు తలంపుల ఉద్దేశాలు అన్నిటికీ కూడా దేవుడు కాపుగా నుంచి నడిపిస్తాను అంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. అలా తలంపులు ఆలోచనకి దేవుడు కాపుగా ఉంచుతాడు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండి ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుడును ఆనందించండి అంటాడు. హ్యాపీ క్రిస్మస్ అని ఒక్కరోజే కాదు, జీవితాంతం ఉండేది. జీవితాంతం మనలో దేవుడు పుడితే మనం వారసులుగా, దేవుని వారసులుగా ఉంటాము. ఇక్కడ అలా విశ్వాసంలో ఉన్న వాళ్ళ లిస్ట్ అంతా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. అదే అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. నీతిమంతుడిగా మనం సాక్ష్యం పొందుకోవాలి. దేవునికి మన జీవితాలు అలా అర్పిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించగలం, వాక్యానికి లోబడగలం. శరీరం, ఆత్మ, దేహం అన్ని కూడా దేవునికి అర్పించాలి. బట్టలో, చెవులోవి ఇవి కాదు, భౌతికమైన కాదు, మీ జీవితమే అర్పించాలి. ఒక తీర్మానంతో ఉండాలి, ఒక నిష్ఠలో ఉండాలి. పరిశుద్ధంగా నివసించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, దేవా నాలోనికి రా అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆయన నడిపించడం స్టార్ట్ చేస్తాడు. కీర్తన 32:8 ప్రకారము నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన త్రోవ నేను బోధిస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు అలా బోధించినప్పుడు యెహోవా మీదే గురి పెట్టుకుని ఉన్నాను, నేను కదల్చబడను. నా ఎందుకు కదల్చబడను అని అంటే ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన ఎక్కడున్నాడు? కుడి పార్శ్వంలో ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. నా శరీరం సురక్షితంగా నివసిస్తుంది అని దావీదు భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. నీ శరీరం సురక్షితంగా లేదు అంటే సాతాను గాడిని ఎడం పక్కన ఉన్నాడు అనమాట. సాతాను 109వ కీర్తన 6వ ఉంది. భక్తిహీనుల కుడి పక్కన సాతాను ఉంటాడంట. వాళ్ళు చేసిన ప్రార్థన కూడా పాపం అయిపోతుందట. ఎందుకంటే ఒక ప్రార్థన చేయడు, ప్రార్థన చేసి మళ్ళీ పాపం కూడా తెచ్చుకోవడానికి ఎందుకు ప్రార్థన చేయడు? నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది, పాపక్షమం ఇస్తుంది అని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. 2 పేతురు 3వ అధ్యాయంలో 1-2-3 నీతిమంతుల ప్రార్థన వైపు నేను చెవులు పెట్టుకొని వింటున్నాను అనుంది. అక్కడ ఆలోచించండి, దేవుని వారసులుగా మనం ఉన్నామా లేదా అనే విషయం చెక్ చేసుకోవడానికి క్రిస్మస్ దేవుడు ఇచ్చారు.
దేవుడు ఎందుకు పుట్టారు, నీలో నాలో పుట్టాడా లేదా చెక్ చేసుకోవాలి. రోజు పుట్టాలి ఆయన, రోజు దేవుడికి సాక్షిగా ఉండాలి. అందుకే నీతి అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అతను మృతి ఉంది కూడా, మృతి పొంది అంటే చచ్చిపోయి కూడా హేబేలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ఆయన బలి అర్పణ దేవుడు ఇష్టమైందంట. మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసం బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. కయ్యేను కంటే, కయ్యేను లోకానుసారంగా ఉండి తన కూడా మంచిదే తెచ్చాడు, కానీ ఆ అర్పణ అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే అర్పించిన మనిషి కంటే ఆయన ఆ మనిషి యొక్క మనసు ముఖ్యం. అంటే మనసు అంటే మారు మనసు లేదు దానికి. చెప్పిందే చెప్పించుకోవడం, చేసిన తప్పే చేయడం. దేవుడు గాయపరచడం, అనుక్షణం ఆయన గాయాల రేపే పరిస్థితి. మారు మనసు లేదు. మనసు మార్చుకోవడమే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే. మతం అని పెట్టారు అందరూ, దీనికి మతాలను పెట్టారు, కులాలను పెట్టారు, దెయ్యాల బోధ. ఆత్మలు ఏ ఆత్మ పరీక్షించుకోవాలి. ఎవరైనా మాట్లాడడం నీకు అర్థమవుతుంది. దానికి వివేచన వరం అనే కృపావరంలో ఒక వరం, అది వివేచన వరం. వరం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏ ఆత్మ ఉందో నీకు అర్థమవుతుంది. అపవిత్రాత్మ, గొడవలు, గోల, తాగుడు, గోండాయిజం, ఇవన్నీ కూడా ఇంటిలో బయట ఎందుకు జరుగుతున్నాయి? అపవిత్రాత్మ చేసే పనులు. బ్రహ్మవత్యాత్మ మొదటి యోహాను 4:7 ఉంటది. వాళ్ళకు భ్రమలో ఉంటారు. బ్రహ్మవత్యాత్మ దేవుని విషయాలు తెలియాలి. దేవుడు ఎందుకు పుట్టారు ఏంటో తెలియదు. మామూలు పండగ చేసుకోవడమే కానీ, దేవుడు నేను నమ్ముకున్నానులే అని అనుకోవడమే కానీ తెలియదు. పాలు తాగే పరిస్థితి, బలమైన ఆహారం వారికి తగదు, జ్ఞానేంద్రియాలు లేవు, నశించిపోతున్న వాళ్ళకి దేవుని వాళ్ళ వెళ్తున్నది ఉంటుంది. ఏ విషయాలు చెప్పినా గొప్ప దేవుడు, శక్తివంతుడు అని ప్రార్థన చేస్తారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించలేదు. ఆ శక్తి నాకు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ శక్తిని బట్టి నేను దేవుని బిడ్డలతో నేను అనేక మంది బిడ్డలు దేవుని రాజ్యాన్ని నేను నడిపించాలి, నేను దేవుని సాక్షిగా ఉండాలి, నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, నాలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను రక్షించాలి, నాకు దేవుడు ఆ బాధ్యత అప్పచెప్పారు. నేను దానికోసమే నా డబ్బులు, నాలో ఉన్న శక్తిని, నాకున్న సమస్తాన్ని అవన్నీ కూడా అంకితం ఇచ్చి నేను ఆ బాధ్యత వహించాలి, ఆ పని చేయాలి. వంట వండుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఇంట్లో పనులన్నీ బాధ్యతలను చేసుకుంటే ఈ పని చేయాలి, ఎక్కడికి వెళ్తే ఈ పనిలో ఉండాలి. దేవుని పనిలో ఉన్నానా లేదా, దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, ఇవే చెక్ చేసుకోవాలి మనం ప్రతిరోజు కూడా. ఎందుకంటే నువ్వు శరీరంతో జరిగించిన మంచివైన సరే చెడ్డమైన సరే న్యాయపీఠం ఉంది, లెక్కప్ప చెప్పాలి కదా. అందుకు కాబట్టి అతను ముదిరింది ఆ విశ్వాసంతో మాట్లాడుచున్నాడు. అలా మాట్లాడుతూ దేవుడు విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగిన వాడే ఉన్నాడంట. తిమోతి రాసిన పత్రిక 1:18 మరి గలతీయులు రాసిన పత్రికలో, గలతీయులు రాసిన పత్రిక చూద్దాము. 4:4 నుంచి 12 చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 4:4 నుంచి చదువుతున్నాను మీకోసం విందాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్తె పంపెను. కాలం పరిపూర్ణమైపోయింది. ఆయన స్త్రీ అందుకు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రంలో లోబడి ఉన్న వారిని విమోచించడమే ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. దేవుడే ధర్మశాస్త్రం లోబడ్డాడు. లోబడి ధర్మశాస్త్రం వాళ్ళతో ఉండి ఎలా ఉన్నారు, మరియు వీరు కుమార్తెలే ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారి ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. మన హృదయాలకు పంపించాడు. అది యాక్సెప్ట్ చేయాలి కదా. హృదయంలో నువ్వు చెత్త చదారం అన్నీ పెట్టుకుని ఉంటే అది ఖాళీగా లేదు.
ఉదయం వేసిన దగ్గర ఏ పని చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇవన్నీ ఉంటాయి కానీ ఏసైకి అసలు టైం లేదు. దేవుడికి టైం లేదు అసలు. వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, చర్చికి రావడానికి కానీ, ఏదైనా ఎక్కడైనా బెనిఫిట్లు వస్తాయంటే కాల్ వేసుకొని వెళ్ళిపోతాం, ఎంత దూరమని వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఇచ్చాడు ఈ కాలుతో దేవుడి సన్నిధికి వస్తున్నావా? ఉద్యోగం ఇచ్చాడు దేవుడు డబ్బులు ఇస్తున్నావా? ఇచ్చినప్పుడేమో దేవుడు కావాలి అంటే దేవుడు ఒక స్లేవ్ అంటే ఒక బానిస అన్నమాట. ఒక బానిసని స్లేవ్ అంటే ఒక బానిసలాగా వాడుకుంటారు దేవుడు. దేవా నాకు ఇది అది అది ఇది అని అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు వాడుకోవడం అనమాట. ఒక బానిసలాగా వాడుకోవడం. నీ పాపాలన్నీ మొయ్యాలి, నీ కోసం ప్రాణం పెట్టాలి, నీకు ఏం కావాలన్నీ తెచ్చిపెట్టాలి, నువ్వు ఏ ప్రార్థన చేస్తే దానికి జవాబులు ఇవ్వాలి, నీకు దర్శనం ద్వారా, ప్రవచనాల ద్వారా, భాషల ద్వారా, భాషలకు అర్థాలు చెప్పే ద్వారా ఇవన్నీ నా పరిచయంలో జరిగాయి. ఎక్కడున్నారు నా ఆత్మీయ బిడ్డలు? వాళ్ళందరూ వింటున్నారు. యూట్యూబ్ పరిచయం వాళ్ళ కోసమే దేవుడు ఇచ్చారు. వాళ్ళు నేర్చుకొని అనేకమైన బిడ్డలు రక్షించాలని దేవుడు యూట్యూబ్ పరిచయం ఇచ్చారు. వాళ్ళ దుష్టుడు దూరి అసలు యూట్యూబ్ అంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. అంటే దేవుడి వార్త బయటికి వెళ్ళడమే ఇష్టం లేదు. వాళ్ళు దేవుని పాటించే వాళ్ళు కూడా పాటించనివ్వకుండా వాళ్ళకి దేవుడి వార్త ప్రకటించే వాళ్ళ ఇష్టం లేదు. ఆలోచించండి మీరు. దేవుడు అన్ని ఇచ్చే వరకు కూడా సేవకుల దగ్గర ఉండి అందరి కోసం ప్రార్థన చేయాలని ఒక దేవుడు ఒక పని చెప్తే మీకా 4:10 రసవేదన కలిగి దేవుని బిడ్డలు కనే ఆ కన్నీళ్ళు దేవుడు మనుషుల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, మనుషుల కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది, భౌతికంగా ఆలోచించవలసి వస్తుంది. భౌతికమైన చర్చలకు వెళ్తూ నామకార్థమైన చర్చల్లోని నేను నా జీవితం ఎలాగైతే నశించిపోయిందో అలాంటి దాంట్లో దూరిపోతున్నాను. గలతీ 4:4 ఉంటుంది కదా, పౌలు గారు దుఃఖపడతారు. ముందు మీరు ఆత్మానుసారులుగా మీరుండి ఇప్పుడు శరీరానుసారులుగా అయిపోయారు. మీకోసం నాకు ప్రసవ వేదన మరలా కలుగుతుంది అని అంటాడు. ఆలోచించండి. దేవుడు మనకి ఏ పని చెప్పారు, దేవుడు వారసులుగా ఉండడానికి దేవుడు ఏం చెప్పారో, ఒక్కొక్కరికి ఏ పనులు అప్ప చెప్పారో, ఏ వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ దాని ప్రకారం ఆ పనులు చేస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలకు పంపించినప్పుడు నువ్వు ఇదంతా ఈ భౌతికంగా ఆలోచించుకొని నీ రాజ్యాన్ని కట్టుకొని మన రాజ్యాన్ని కట్టుకొని దేవుని రాజ్యం కట్టడం పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని పక్కన పెడితే మరి ఆ ఆత్మ దేవుడు పంపించాడు కదా, అది ఉంటుందా? దేవుని ఆత్మ ఉంటుందా? దుఃఖపడి వెళ్ళిపోతుంది కదా. దేవునికి ఇష్టంగా మనం ఉంటేనే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. లేకపోతే దుఃఖపెట్టే పనులు చేస్తే ఉండదు. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివే. మనము దాసులుగా ఉండకుండా దేవుని కుమారుడిగా ఉంటేనే వారసత్వం ఉంటుంది. నువ్వు దేనికి దాసోహం అయిపోయావు? డబ్బు రాగానే, ₹1,00,000 జీతం రాగానే దేవునికి దాసులుగా ఉండకుండా మరి నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, నీ మనసులో ఉంది. ఒంటి బెజ్జంలో సూది బెజ్జంలో ఒంటి దూరిపోతుందండి. కానీ ధనవంతుడు దేవుడి రాజ్యంలోకి వెళ్ళడం ఎంత కన్ఫామ్గా దేవుడు అందుకే చెప్పారు. ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని ఆత్మ నాలో ఉందా లేదని చెక్ చేసుకోవాలి. బాగా వాళ్ళు దీనమైన స్వభావంతో ఉండాలి. అహంకారం అప్పుడు రాదాలకి. దేవుడు ఎంత దీవించాడు నన్నని అనేక మందిని దీవించడానికి నువ్వు బయలుదేరాలి. ఉద్యోగం చేసుకుంటావో, నీ ఇంట్లో పనులు చేసుకుంటావో, ఏం చేసుకుంటావో దేవుడికి అనవసరం. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక ఆధారంగా కుటుంబాన్ని ఇచ్చాడు అంతే. కానీ ఎవరు పట్టుకాళ్ళు భక్తి అనేది పర్సనల్. తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో
నీ రాజ్యాన్ని పట్టుకోవడం కాదు, మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి అని అందుకే చెప్పచ్చు. మొదట చేయవలసిన పని లాస్ట్లో చేస్తా, టైం ఉంటే చేస్తా లేకపోతే లేదు అని నిర్లక్ష్యం. అన్ని దొరికిపోయాక, అన్ని దీవెనలు దేవుడు ఇచ్చేశాక వాళ్ళకి వారసత్వం ఉండదు, దేవుని వారసులుగా ఉండరు. కాబట్టి నీకు మీద దాసుడు కావు, కుమారుడే. ఎవరైతే దేవుడి మాట వింటారో ఆత్మను దేవుడు హృదయంలోనికి పంపించినప్పుడు ఆత్మతో ప్రతి క్షణం కూడా దేవుని ఆత్మతో నింపబడుతూ దేవుని ఆత్మ వల్ల ఎంతమంది అయితే నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు ఆయన రోమ 8:14. అలా ఉన్నానా లేదా అని ప్రతి క్షణం చెక్ చేసుకోవాలి. కాబట్టి నీవిక దాసుడు కాదు, నీవు కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుడి ద్వారా వారసులుగా ఉంటేనే మనం యుగగాలు దేవుని రాజ్యం ఉంటామని కన్ఫామ్ గా మనం దేవుని రాజ్యాన్ని వెళ్తామని చెక్ చేసుకోవాలి. లేకపోతే దేవుని నమ్ముకున్నాం కదా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానంటే అదొక భ్రమపరిచే ఆత్మ. కాబట్టి దేవుని సంగమ మిగిలిన వాక్యము మరి తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకుందాము. దేవుడు ఈ మాటలు దీవించిన కాక ఆదివారం మిగిలిన వాక్యం మనం దేవుడు మాట్లాడేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషిక్తుడ, నీ కృప గల నామంలో, నీ మహిమ గల నామంలో దేవుని వారసులుగా ఉండాలంటే ఏ విధంగా మేము ఉండాలో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అభిషక్తుడా నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణం తెచ్చాము. అల్పులు మా యోగ్యులం, ఎన్నిక లేని వారు, ఏ మంచి లేని వారిని కృప చెప్పుకొని మమ్మల్ని రక్షించుకొని అనేక అనుభవాలను నేర్పించి ప్రభు అనేక మందికి అయా నా తండ్రి నీ కుటుంబాలను కట్టడానికి, నీ బిడ్డలైన నా తండ్రి నాయన నీ రాజ్యం చేర్చడానికి అర్హమైన ఇచ్చావయ్యా. వాక్య స్వరూపే మాతో మాట్లాడేవయ్యా. నీ కొట్లాలు వందనాలు స్తోత్రాలు నాయన. మహిమ గల దేవా తండ్రి నాయన వాక్యం మన నూరంతగా ఫలింపు దయచేయండి. మహిమ పొందుకోవడం మా ద్వారా ప్రభు నీ వారసులుగా ఉండడానికి అయ్యా మన యువగాల మీద ఉండడానికి సహాయం తెచ్చేయండి. నీ కృపలో భద్రపరచండి. నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. అయా తండ్రి నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకున్న ఆదివారాలు ప్రభు మీరే అధ్యక్షత వహిస్తారు. మీకే నాయన సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వింటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఎవరైతే వాక్యం వింటున్నారో దాని ప్రకారం నడవడానికి ఇష్టపడి తీర్మానం చేసుకొని దేవుని కోసం జీవితాలు అంకితం చేసుకుంటున్నారు ప్రభు మనందరికీ సదాకాలం తోడే నడిపించను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా ఇంటి